మీడియా ముఖంగా రావడం జరిగింది. ఏమంటే ఒక ఎన్జిఓ స్కామ్ అంటే బైలా నంబర్ 2 1950లో మనం మైసూర్ స్టేట్లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది. అట్ ద విజయవాడ ఈలూరు డిస్టిక్. మరి ఈ బైలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని బైలా చెప్తా ఉంది. మరి మా ఆదోనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్, వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్, వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసినారు. స్కామ్ అంటే ఏమంటే వైడ్ అండర్ GOMS నంబర్ 23 గెజిటెడ్ డేటెడ్ 6/11/1961 మనం మైసూర్ రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత 1961లో ఒక GOMS నంబర్ 23 గెజిటెడ్ డేటెడ్ 6/11/1961 ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు బైలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీలకి ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు, అమ్మకూడదు. 1950 నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘమైనా 99 ఏళ్ల సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలాలు లేవు. మీరు ఇది కరెక్ట్ అని నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి. ఎవరైతే ఎన్జిఓస్ పిల్లర్గా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు ఏమాత్రం తెలియకుండా మభ్యపెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ను తెగ అమ్మడము, తాకట్టు పెట్టడము ఇది దారుణము. ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను, గవర్నమెంట్ వసతుల గృహాలకు గాను, హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓస్ హోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి, మన ఆదోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేషన్ తెగ అమ్మడము, తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం. ఈ స్కామ్లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకు పోతాం, అయ్యా బాడిగ ఎంత అని అడుగుతాం, 10,000 8,000 చెప్తారు. అయ్యా ఎన్హాన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు రెండేళ్లకు ఒకసారి 20% పెంచాలంటే మనం ఏం చెప్తాము, లేదంటే 3 ఏళ్లకు ఒకసారి పెంచండి, 5 ఏళ్లకు ఒకసారి పెంచండి అని అడుక్కుంటాం. కానీ ఆర్టీఐ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్లో అద్దె లేదు, రెన్యువల్ లేదు. ఇది కేవలము ఒక పూరి గుడిసె ఉన్నందుకు మాకు 40 లక్షలు ఇవ్వండి, మేము స్వాహా చేసుకుంటాము, మీకు 99 ఏళ్ళు లీజుకు మీకే ఇస్తాము అంటే యావత్తు 2,40,000 మంది ఆదోన్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి స్కీమ్ దొరకదా? మీకు ఒకటి ఆదోని ఎమ్మెల్యే గారికి స్కీమ్ దొరుకుతుందా? అంటే స్కీమ్ అంటే ఎలా స్కీము? మా రాజుకి స్కీము, మా రాజు తర్వాత యువరాజుకు వర్తిస్తుంది, యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది. అంటే 99 ఏళ్ళు అంటే సుమారు 100 ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు. మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు. 3వ జనరేషన్ 4వ జనరేషన్ వరకు కూడా వాళ్ళకే. అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు, మా రెడ్డి గారు భూస్వామి, మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే అది అంటారు, అయితే వాళ్ళకే స్వాహా అయిపోతుంది. ఇది దారుణము, ఇది ప్రజల సొమ్ము, ఇది మీ సొమ్ము కాదు. మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు, ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు, మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ ఏళ్ల లీజ్ ఏదైతే ఉందో దాని మీద పోరాటం చేయడానికి విజయవాడ హైకోర్టు న్యాయస్థానంకు పిల్ వేస్తున్నాను, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిల్ వేస్తున్నాను.